స్టార్టింగ్ కాదు బాగుండడం, ప్రారంభం ఎలా ఉందో నీ ముగింపు కూడా అలా ఉండాలి. ప్రారంభం ఏ ఏ ఉద్యమంతో నువ్వు వచ్చావో ముగింపు కూడా అదే ఉద్యమంతో ఉంటుంది. హల్లెలూయా. ఏలియా ప్రారంభంలో ఉన్న ఉద్యమమే ముగింపులో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అది ఉద్యమం అంటే. ప్రారంభంలో ఎలా నువ్వు తప్పును ఖండించావో, నలుపును తెలుపుని బోధించావో, ముగింపులో కూడా అలానే ఉండాలి. అతడే దేవుని చేత పిలువబడిన మనుష్యుడు. పరిస్థితులను బట్టి మారిపోవడం, చర్చిల విషయంలో రాజీ పడిపోవడం, హల్లెలూయా, వింటున్నారా? డబ్బు విషయంలో రాజీ పడిపోవడం, పేరు ప్రఖ్యాతుల విషయంలో రాజీ పడిపోవడం, సుఖభోగాల విషయంలో రాజీ పడిపోవడం, హల్లెలూయా. స్టార్టింగ్ అందరూ ఎలా అవుతారో తెలుసా? దేవుడు ఏ పంచన ఉండమంటే ఆ పంచన ఉంటాం, దేవుడు గంజనీళ్ళు ఇస్తే అది తాగి బతుకుతాం అని వస్తారు. కానీ ముగింపు కూడా అదే ఏముండాలి? అదే విశ్వాసం ముగింపులో కూడా ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని పిలిచిన మనిషివని తేలుతుంది.